తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడులపై ఫోకస్ చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా రేవంత్ సింగపూర్ టూర్ సాగనుంది. సీఎం విదేశీ పర్యటనలో మంత్రి శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు పాల్గొనున్నారు. సీఎం బృందం ఢిల్లీ నుంచి సింగపూర్ వెళ్లింది. నేటి నుంచి మొత్తం 3 రోజుల పాటు సీఎం సింగపూర్ పర్యటన సాగనుంది. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం వివిధ కంపెనీల ప్రతినిధులతో సీఎం సంప్రదింపులు జరుపుతారు. ప్రపంచంలో పేరొందిన సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ను సందర్శిస్తారు. నైపుణ్యాభివృద్ధికి ఆ యూనివర్సిటీ ఎంచుకున్న కోర్సులు, అనుసరిస్తున్న విధానాలను సీఎం బృందం అధ్యయనం చేయనున్నారు. ఇక రాష్ట్రంలో తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సహకారం అందించేందుకు సింగపూర్ ఐటీఈతో ఒప్పందం చేసుకుంటారు. సింగపూర్లో రివర్ ఫ్రంట్ను కూడా సందర్శిస్తారు. ప్రపంచ స్థాయిలో మూసీ పునరుజ్జీవనం చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంతంగా ప్రాధాన్యమిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడి రివర్ ఫ్రంట్ ఏరియా అభివృద్ధి చేసిన తీరును పరిశీలించనున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, పెట్టుబడులే లక్ష్యంగా సీఎం విదేశీ టూర్ సాగనుంది. ఇంకా ఏ అంశాలపై ఫోకస్ చేయనున్నారు రివర్ ఫ్రంట్తో పాటు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు నుంచి 6 రోజుల పాటు విదేశీ పర్యటన చేయనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా ఈ యొక్క విదేశీ పర్యటన అయితే కొనసాగనుంది. మొదటగా ఆయన సింగపూర్లో 3 రోజుల పాటు పర్యటన చేయనున్నారు. 17, 18, 19 రోజుల్లో ఆయన తేదీల్లో సింగపూర్లో అయితే పర్యటన చేయనున్నారు. ప్రధానంగా ఇక్కడ వివిధ కంపెనీలకు సంబంధించి రాష్ట్రంలో పెట్టుబడి పెట్టే విధంగా అయితే వారితోటి ఆహ్వానించనున్నారు. రాష్ట్రంలో ఐటీ ఇండస్ట్రీకి పెట్టుబడులకు సంబంధించి పెట్టుబడి పెట్టే కంపెనీలకు ఏ విధంగా ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందో ఈ యొక్క సింగపూర్ పర్యటనలో అయితే పారిశ్రామికవేత్తలకు సంబంధించి ఆయన జరిగిన మీటింగ్లో అయితే ఆయన వారందరికీ కూడా ఈ యొక్క రాష్ట్రంలో ప్రభుత్వం ఏ విధంగా ప్రోత్సాహకాలు అందిస్తుంది, రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందన్న విషయాన్ని, ఫ్యూచర్ సిటీకి సంబంధించి ప్రభుత్వం ఎట్లా నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పేసి కూడా ఆయన వివరించి ఈ యొక్క రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా అయితే వారిని ఆహ్వానించనున్నారు. అంతేకాకుండా ఈ యొక్క సింగపూర్ పర్యటనలో భాగంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆయన సందర్శించున్నారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని అయితే ప్రభుత్వం ప్రారంభించబోతున్న నేపథ్యంలో అక్కడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్లో ఏ విధంగా ఎలాంటి కోర్సులు ఉన్నాయి, ఏ విధంగా వారు అనుసరిస్తున్నారు, ఏ విధంగా నైపుణ్య అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా ఆ యొక్క పర్యటనలో ఈ యొక్క ఇన్స్టిట్యూట్ని సందర్శించున్నారు. సందర్శించిన తర్వాత తెలంగాణలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని వారి యొక్క సహకారం ఒప్పందం చేసుకొని ఉన్నారు, ఐటీతో ఒప్పందం చేసుకున్నారు. ఆ పర్యటన తర్వాత మూసీ పునర్జీవనానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్న నేపథ్యంలో కూడా ఈ యొక్క సింగపూర్లో రివర్ ఫ్రంట్ని ఏ విధంగా అభివృద్ధి చేశారని చెప్పేసి కూడా ఆయన పరిశీలించి తదనుగుణంగా తెలంగాణలో ఏ విధంగా మూసి పునర్జీవనానికి ఈ యొక్క అభివృద్ధి చేశారో ఆ అభివృద్ధి తెలంగాణలో కూడా చేసే విధంగా అయితే ఆయన ఈ పర్యటన అయితే కొనసాగింది. 3 రోజుల పాటు ఈ యొక్క సింగపూర్లో ఆయన పర్యటన చేయనున్నారు. పర్యటన చేసిన తర్వాత ఈ 3 రోజుల్లో కూడా ఏదైతే క్రీడా ప్రాంగణాలకు సంబంధించి, స్టేడియంలకు సంబంధించి ఏ విధంగా ఉన్నాయి, తెలంగాణలో ఏ విధంగా తీసుకురావాలి, ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, సింగపూర్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ పరిస్థితులకు అనుగుణంగా ఏ విధంగా స్టేడియాలు తీసుకొని రావాలని చెప్పేసి కూడా ఆయన ఈ యొక్క సందర్శనలో సందర్శించనున్నారు. అంతేకాకుండా సింగపూర్లో ఏదైతే షాపింగ్ మాల్స్ పైన స్టేడియాలు ఏర్పాటు చేశారో ఆ విధంగా తెలంగాణలో కూడా ఏర్పాటు చేస్తే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచనలు చేసి ఈ యొక్క సందర్శనలో భాగంగా ఆ క్రీడా ప్రాంగణాలను కూడా, స్టేడియంలను కూడా ఆయన సందర్శించనున్నారు. ప్రధానంగా ఏదైతే ఒలింపిక్స్లో మెడల్స్ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తుందో ఆ విధంగా తెలంగాణలో కూడా క్రీడాకారులను ప్రోత్సహించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో వివిధ రకాల సంబంధించి స్టేడియంలను కూడా ఆయన సందర్శన చేయనున్నారు. అయితే ఈ యొక్క సింగపూర్ పర్యటన తర్వాత 20 నుంచి 23 వరకు కూడా ఆయన దావోస్ పర్యటన చేయనున్నారు. దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2025 సదస్సులో అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే పాల్గొన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం యొక్క విజన్ ఏ విధంగా ఉంది, ప్రభుత్వం ఏ విధంగా పెట్టుబడులు పెట్టే కంపెనీలకు
ప్రోత్సాహం అందిస్తున్నానని చెప్పేసి కూడా ఈ యొక్క పర్యటనలో పెట్టుబడిదారులకైతే వివరించనున్నారు. ప్రధానంగా గత పర్యటనలో ఆయన దావోస్ పర్యటనలో దాదాపు 40,000 కోట్ల పెట్టుబడి అయితే రాష్ట్రానికి తీసుకొని రావడం జరిగింది. ఈ యొక్క అంటే గతంలో జరిగిన పెట్టుబడుల కన్నా ఎక్కువ మించి పెట్టుబడులు తీసుకురావాలని చెప్పేసి కూడా ఈ పర్యటన అయితే కొనసాగింది. ప్రధానంగా ఫ్యూచర్ సిటీలో ప్రభుత్వం విజన్ ఏ విధంగా ఉంది, ప్రోత్సాహం ఏ విధంగా చేయనుంది, ఏఐ సిటీ, ఫార్మా సిటీ ఏ విధంగా ముందుకెళ్తుంది, ప్రభుత్వం ఏ ఆలోచనతో ముందుకెళ్తుంది అని చెప్పేసి కూడా ఆ యొక్క ప్రభుత్వ ఆలోచన విధానాన్ని ఈ యొక్క వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2025లో ఆయన వివరించనున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఏ విధంగా క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ తీసుకురావడం జరిగింది. ఈ యొక్క పాలసీ గురించి కూడా పెట్టుబడిదారులకు అయితే ఆయన వివరించినాను. పారిశ్రామికవేత్తలకు వివరించి ప్రభుత్వ విజన్ ఏ విధంగా ఉంది, రాష్ట్రంలో పెట్టుబడి తీసుకురావడం వల్ల ఆయన ఎట్లాంటి ప్రోత్సాహాలు చేస్తా అని చెప్పేసి కూడా వారికి తెలపనున్నారు. ఇప్పటికే క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీలో పాలసీలో భాగంగా ఎవరైతే పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా నామమాత్రపు లీజుతో అయితే ప్రభుత్వానికి సంబంధించిన భూములను కేటాయించనుంది. సో ఈ విధంగా ప్రభుత్వం యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది, ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుందన్న ఆలోచన విధానాన్ని అయితే పారిశ్రామికవేత్తలకు వివరించి ఈ యొక్క రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొని రావాలి, పెట్టుబడులు తీసుకొని వచ్చి అభివృద్ధి పథంగా ముందుకెళ్లాలని చెప్పేసి కూడా గతంలో జరిగిన విదేశీ పర్యటన కన్నా ఈ సంవత్సరం ఎక్కువగా ఇంకా అంతకుమించి యొక్క పెట్టుబడులు తీసుకురావాలని చెప్పేసి కూడా సీఎం బృందం సింగపూర్ తర్వాత దావోస్ పర్యటన 6 రోజుల పాటు అయితే కొనసాగించనుంది. థ్యాంక్ యూ హరికృష్ణ.